నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీలో పొదుపు గ్రూపుల మహిళలకు మోసం జరిగింది. ఆర్పి కృష్ణవేణి అనే మహిళ అధిక వడ్డీ ఆశ చూపి 9 గ్రూపుల నుంచి సుమారు 20 లక్షల పైగా వసూలు చేసి పరారైంది. దీంతో బాధితులు మెప్మా కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఇప్పటికే వాయిదాలు చెల్లించకపోవడంతో బ్యాంకులు లబ్ధిదారులకు నోటీసులు జారీ చేశాయి. ఈ ఘటనపై విచారణ జరిపి డబ్బులు వసూలు చేస్తామని మెప్మా అధికారి ప్రమిళ హామీ ఇచ్చారు. నమస్తే సార్, నా పేరు ప్రవీణ. నేను వర్క్ సేవింగ్గా చేస్తున్నా. సో ఇక్కడ ఏమంటే కృష్ణవేణి ఒక ఆర్పి ఈ విధంగా గ్రూప్ల దగ్గర అమౌంట్ తీసుకెళ్ళిందని అందరు సభ్యులు వచ్చి ఇక్కడ చెప్పడం జరిగింది. కమిషనర్ మేడం దగ్గర ఒక గ్రూప్ వెళ్ళింది. తర్వాత మేము ఆ గ్రూప్ల దగ్గర పోయి ఎంక్వైరీ చేయగా వాళ్ళు కూడా ఓన్గా డబ్బులు ఇచ్చి కొద్దిమంది డబ్బులు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత లోన్ కట్టడని చెప్పి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏమంటే వాళ్ళు కట్టినది అమౌంట్ చూసుకోలేదు, ఆమె కట్టిందా లేదా అనేది. ఇంకొకటి ఏమంటే కొద్దిమంది ఇంట్రెస్ట్ కూడా తీసుకొని మేము కట్టుకుంటాం అన్నందుకు వాళ్ళు అమౌంట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా గ్రూప్ల దగ్గర అమౌంట్ తీసుకొని ఆమె వడ్డీ కూడా దానికి పెరిగిపోవడం వల్ల బ్యాంక్ వాళ్ళ నుంచి ఒత్తిడి వచ్చే లోపల గ్రూప్ వాళ్ళకి నోటీసులు పోయినాయి. సో దాని తర్వాత వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్ మన దగ్గరికి రావడం జరిగింది. అంతవరకు మనకి ఇంత లోన్ తీసుకోవాలి, ఇంత పెండింగ్ ఉందనేది మనకు తెలియదు. సో ఆమెను పిలిపించి విచారించి తర్వాత గ్రూప్ల దగ్గర ఎంక్వైరీ అనేది చేయడం జరిగింది. సో ఆమె దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తీసుకున్నాం మేము, ఏమా ఇంత ఉంది అని చెప్తే, సో ఈ విధంగా నాకు వడ్డీ కూడా ఎక్కువ ఉన్నాయి మేడం, నేను ఇట్లా తీసుకోవడం అయితే నిజమే, వాళ్ళ దగ్గర మనతో మాట్లాడి తీసుకున్నా నేను అని చెప్పింది. సో అది ఏ విధంగా కట్టావు అని చెప్పి ఏ గ్రూప్ ఎన్ని రోజుల్లో నువ్వు క్లియర్ చేస్తావని మేము అడగడం జరిగింది ఆమెని. సో ఆమె మాకు గ్రూప్కి ఇంత టైం అనేది నాకు పేపర్లో రాసి ఇచ్చింది. సో దాని ప్రకారం మేము రికవరీ చేసి ఇచ్చి ఆ గ్రూప్ల దగ్గర ప్రాబ్లం